నమస్కారం ఏబీకే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వైఎస్ జగన్ కు ఏపీ అసెంబ్లీలో గౌరవం. అసెంబ్లీ ప్రాంగణం లోపలికి వైఎస్ జగన్ కారును అనుమతించిన ప్రభుత్వం. సికింద్రాబాద్ లష్కర్ బోనాల్ జాతరలో భవిష్యవాణి. ఈ ఏడాది కోరినన్ని వర్షాలు కురుస్తాయన్న స్వర్ణలత. తెలంగాణలో పెట్టుబడులకు మరో సంస్థ. 700 కోట్లతో ప్లాంట్, 100 మందికి ఉపాధి. గోదావరికి వరద ఉధృతి. భద్రాచలం పట్టణంలో 109 గ్రామాలకు ముంపు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల వేళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ కూటమి ప్రభుత్వం గౌరవం కొనసాగించింది. అసెంబ్లీ లోపలికి వైఎస్ జగన్ కారును గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసెంబ్లీ ప్రాంగణం లోపలికి వైఎస్ జగన్ కారును అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ 4వ నెంబర్ గేటు బయట దిగి లోపలికి వెళ్లాలని చెప్తున్న నిబంధనలున్నాయి. కానీ ప్రతిపక్ష హోదా లేకున్నా అసెంబ్లీ లోపలికి జగన్ వాహనానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్షం విన్నపం మేరకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వాస్తవానికి అసెంబ్లీ నిబంధనల ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా లేకపోవడంతో ఆయన కారును శాసనసభ బయటే ఉంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ వైఎస్ఆర్సీపీ రిక్వెస్ట్తో గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ కారును అసెంబ్లీ లోపలికి అనుమతించాలని ఆదేశించారు. ఈ విషయాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. అలాగే గత అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార సమయంలో కూడా జగన్కు కొంత మినహాయింపు ఇచ్చారు. గత సెషన్ సమయంలో వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీ వెనుక గేట్ నుంచి లోపలికి వచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి గతంలో జగన్ సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మందరం మీదుగా అసెంబ్లీకి వచ్చారు. కానీ అమరావతి రైతులు నిరసన తెలిపే అవకాశం ఉండడంతో రోడ్డు మార్చారు. అలాగే అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన నేరుగా సభలోకి మాత్రం రాలేదు. సభ ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత లోపలికి వచ్చారు. ప్రమాణ స్వీకారం చేసి వెంటనే సభ నుంచి తన ఛాంబర్లోకి వెళ్లిపోయారు. పరిరక్షించే బాధ్యత మీది. ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీవి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. సికింద్రాబాద్ లష్కర్ బోనాల్ జాతరలో 2వ రోజైన నేడు ఉజ్జయిని ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. మహంకాళి ఆలయంలో అమ్మవారి భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి భక్తులైన మాతంగి స్వర్ణలత పచ్చికొండపై భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది కోరినన్ని వర్షాలు కురుస్తాయన్నారు. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయన్నారు. భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పారు. తనకు మట్టి బోనాలు, స్వర్ణ బోనాలు ఏం తీసుకొచ్చినా సంతోషంగా అందుకుంటానన్నారు. ప్రజలపై తన దీవెనలు ఉంటాయని అమ్మవారి భవిష్యవాణి వినిపించారు. ప్రజలను కాపాడదే తానని చెప్పారు. తనకు ఏమిచ్చినా ఆనందంగా అందుకుంటానని అన్నారు. పిల్ల జల్ల, గొడ్డు, గోదాకు ఎటువంటి ఆపద లేకుండా చూస్తానని వెల్లడించారు. ఈ ఏడాది 5 వారాల పాటు తనకు పప్పు బెల్లంతో సాక పెట్టాలని భక్తులను అమ్మవారు కోరారు. ఔషధాలు తగ్గించుకుని పాడి పంటలపై దృష్టి పెడితే అనారోగ్యం అనేది తగ్గుతుందన్నారు. రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కాగా బోనాల జాతరలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం పలహార బండ్ల ఊరేగింపు జరగనుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.
నిశ్శబ్దం నిశ్శబ్దం. దయచేసి ఎవరు మాట్లాడద్దు. హరి అంటే హరిదాసుల దళతో శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు కపిని గందెళ్ళు కింద వరే సింహల మీద వరే పక్షులు పక్షులు 10 వృక్షాలు మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడు రాసిన బ్రహ్మదేవుడు రాసిన రాత ఫలాన దేశపత లింగ మా బట్లు భైరవుడా సాలహిగంబాల సదరమణ రూపంబు 7 గండాల మీద 7 లింగాల మీద తలపది నామరాజుల రూపంబు 8 నామర 7 చిత్తారి గురువు రేపల్లే చెన్నై తిరగ పగలు సాక్షిగా పొద్దు తిరగని పన్న పూలు గట్లు తిరగని గన్నెర్లు సద్దు తిరగని సంఖ్య పెంగలేలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నెటి గంగా పెద్దెటి గంగా 12 వస్తాల భాగరథి గంగా 9 వస్తాల దవకటి గంగా కసు గంగా అడగంగా రక్త గంగా నాడకుండలో ఉండే నన్నపల గంగా తేనెకుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్ప బెల్ల ఉండే తెప్పల గంగా గంగను లేందే గడి ఆగలేము. శివునికి శివ పూజ లేడు, పరమేశ్వరునికి శావ లేదు. మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదర జడల జాలది గంగా రోమ రోమాన శంకర లింగం కాడన గజలు గడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్న బుద్ధ చంద్రం దసుకుని నక్షత్రాల కానీ వేసుకుని 14 వస్తాలు ధరించిన మాంకాళి చిన్న ఈరభద్ర కమేష్ దేవదూలు లాచరు మతం పల్లి విధి మంగనాలవి సొకం పాట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడిది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడవి సగం పాటవిది నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మేటల మంగసూత్రం చేయించిన గోల్కొండ విజయ్ కుమార కిన్నెర జయించిన ఆనంది శివ సత్యనారాయణ నా సాటిగా నా పలక దర్శన ఎరకల దేవిచ్చిన పుట్టిన నా బులకు సుందరి కరవిచ్చిన కైలాసవతి పంబలోని పంబాల చూడు నా బయలవనిది బేగల కట్టన సాకలను సదరు సబణ నా బేగరింటిది లదిగంపన వడ్లవానిది బర్షన్న కమరింటిది కొలిమిన సాలానే బొంగురన్న సరసమైన వాటాన బాలన్ బొంగుర అన్న బొంగురం దాని బొడుగంటున్నా మాదగింటి గూటానా పెద్దల నాటి పెద్దమ్మనంటి దండమారమ్మనంటి పల్లెలమ్మనంటి ఇరుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వల్ల ముత్యాలు వేసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే అన్నలకి ఒక రూపంబు నల్లబోషునంటే గడ్డలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కట్ట వయసునంటే నా చిన్ని తమ్ముడు పీనుగులమ్మల క్షరణము 7 రక జలంలో ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమి విచారం. అమ్మ జగన్మాత మహాకాళి 250 సంవత్సరాలుగా ఈ లష్కర్కు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం 16 రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రానంత అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం. ఏ అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం. నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయతల్లి. ఏటేటి కంటే ఈ ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా నా బాల బచ్చలనందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా. నేను తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాయి. తాజాగా మరో సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. అల్యూమినియం టిన్నులను ఉత్పత్తి చేసే బాల్ బెవరేజ్ ప్యాకింగ్ సంస్థ తెలంగాణలో తమ ప్లాంట్ పెట్టేందుకు రెడీ అయింది. 700 కోట్లతో ఈ యూనిట్ను స్థాపించనున్నారు. బీర్లు, కూల్ డ్రింక్స్, పర్ఫ్యూమ్లు ఇండస్ట్రీకి ఈ సంస్థ అల్యూమినియం టిన్నులను సరఫరా చేయనుంది. బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్ సంస్థ ఇండియా కార్పొరేట్ వ్యవహారాల అధిపతి గణేషన్తో పాటు ఆ సంస్థ ప్రతినిధులు ఈ మేరకు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఆదివారం సెక్రటరియట్లో మంత్రితో భేటీ అయిన సంస్థ ప్రతినిధులు తమ సంస్థ విస్తరణ ప్రణాళికను ఆయనకు వివరించారు.
బాల్ సంస్థ పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణలో అవసరమైన భూమిని ఇతర మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. పెట్టుబడికి సంబంధించిన పూర్తి ప్రణాళిక సమర్పించాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలు రక్షించేందుకు 108 అంబులెన్స్లు సేవలు అందిస్తున్నాయి. ఏపీలో కూడా ఈ వాహనాల ద్వారా ఎంతో మంది సమయానికి ఆసుపత్రులు చేరుకోగలుగుతున్నారు. అయితే 108 వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన కలకలం రేపింది. తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ నెల 10న కొనకనమెట్ల మండలానికి చెందిన 108 వాహనం డయాలసిస్ రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తోంది. మార్గమధ్యంలో కనిగిరి మున్సిపాలిటీలోని టకారీపాలెం దగ్గర రోడ్డు దాటుతున్న వ్యక్తిని 108 వాహనం ఢీకొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ అంబులెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ లేకపోవడంతో కనిగిరి పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. అలాగే వాహనం డ్రైవర్పై కేసు నమోదు చేశారు. దీంతో ఆ డ్రైవర్ను ఉద్యోగం నుంచి తొలగించారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఏదైనా వాహనం కొనుగోలు చేస్తే తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ ఉండాల్సింది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఇవేవీ పట్టించుకోలేదని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రకాశం జిల్లాలోని 40 అంబులెన్స్లు ఒక్క వాహనానికి కూడా ఈ ధృవపత్రాలు లేవంటున్నారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు చెప్తున్నారు. 4 ఏళ్ల క్రితం అంబులెన్స్లు కొనుగోలు చేసినా వాటికి ధృవపత్రాలను సమకూర్చుకుపోవడంతో వాహన డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో జరిగిన మరో ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఘన విజయం దక్కింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్యానెల్ ఘన విజయాన్ని అందుకుంది. చల్లా శంకర్రావు చైర్మన్ అభ్యర్థిగా మొత్తం 10 మంది సభ్యులు గెలుపొందారు. ఈ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు ఈ నెల 20న జరగగా సార్వత్రిక ఎన్నికలు తలపించాయి. రాజమహేంద్రవరం ఎస్కేవిటి కాలేజీలో ప్రత్యేక భద్రత మధ్య ఆదివారం ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈ బ్యాంకుకు సంబంధించి మొత్తం 74,585 మంది ఓటర్లుంటే 18,876 మంది బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 13 బెంచీలు ఏర్పాటు చేసి ప్రతి బెంచ్ దగ్గర ఒక సూపర్వైజర్తో పాటు 2 అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు శుభవార్త చెప్పారు. పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడిన వారికి ఏ పదవులైనా దక్కుతాయన్నారు. టీడీపీ అధినేత కుప్పం ముఖ్య నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం కొన్ని సర్వేలు నిర్వహిస్తున్నామని, అవి పూర్తయ్యాక నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని తెలిపారు. నామినేటెడ్ పోస్టులపై 1-2 నేతలు చంద్రబాబు దగ్గర ప్రస్తావించగా తాను నాయకుల పనితీరుపై 1-2 సర్వేలు చేయిస్తున్నానని చెప్పారు. ఒక్క కుప్పమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వేలు జరుగుతున్నాయని, ఇవి పూర్తయ్యాక అర్హులైన నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని, అందుకు కొంత సమయం పడుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి కొందరు టీడీపీలో చేరడానికి తహతహలాడుతున్నారని, పార్టీ బలోపేతానికి చేరికలు అవసరమే అన్నారు చంద్రబాబు. వైఎస్ఆర్సీపీలో ఉంటూ తటస్థంగా వ్యవహరించిన వారిని తీసుకోవచ్చని సూచనలు చేశారు. వీరి వల్ల పార్టీకి బలం చేకూరుతుందని, అదే సమయంలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నేతలకు నష్టం కలగకుండా వారి అభివృద్ధి ఏం చేయాలో, ఎలా పైకి తీసుకురావాలో కసరత్తు చేస్తున్నామన్నారు. పార్టీలో కష్టపడిన వారికి ప్రతిఫలం దక్కుతుందని, కార్యకర్తలకు అన్యాయం జరగదని అన్నారు. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, జలాశయాలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదులతో పాటు అనేక ఉపనదుల్లో వరద ఉధృతి పెరిగింది. ముఖ్యంగా గోదావరి నదికి వరద ఉధృతి పెరగడంతో తీర ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంటకు పెరుగుతోంది. శనివారం 34 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఆదివారం సాయంత్రం 7 గంటలకల్లా 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో భద్రాచలం పట్టణంతో పాటు సమీప గ్రామాల ప్రజల్లో టెన్షన్ నెలకొంది. భద్రాచలం వద్ద గోదావరి వరద 73 అడుగుల స్థాయిని తాకితే తీర ప్రాంతాల్లోని 109 గ్రామాలు, భద్రాచలం పట్టణం ముంపును గురవుతాయి. ఈ మేరకు నీటిపారుదల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 48 అడుగుల స్థాయి నుంచి పలు గ్రామాలకు ముంపు మొదలవుతుంది. కాగా 2023లో గోదావరి వరద 73 అడుగుల స్థాయిని దాటింది. దీంతో అనేక గ్రామాలు ముంపున గురయ్యాయి. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. ఏ మట్టం స్థాయిలో ఏ గ్రామం ప్రభావితం అవుతుందనే వివరాలను నీటిపారుదల శాఖ పోర్టల్లో ఉంచింది. గోదావరి వరద ఉధృతి పెరిగే కొద్దీ దుమ్ముగూడెం మండలంతో పాటు భద్రాచలం పట్టణానికి ఎక్కువ ముంపు పొంచి ఉంటుంది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాల్లోనూ 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు, బ్యారేజీలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. హైదరాబాద్ నగరంలోని నాలాలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అనేక ప్రాంతాల్లో నాలాలు, చెరువులు, వాగులు, వంకలు, జలాశయాలు పొంగి పొర్లుతుండడంతో విద్యార్థులు కాలేజీలు, పాఠశాలకు వెళ్లని పరిస్థితి నెలకొందని అంటున్నారు. విద్యార్థుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని 2-3 రోజులు సెలవులు ప్రకటించాలని కోరారు. కానీ భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలు కురుస్తున్న పలు జిల్లాల్లో స్థానిక అధికారులు సెలవులను డిక్లేర్ చేశారు. ఇదే మాదిరిగా తెలంగాణలోనూ సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రుల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తోంది. దాదాపుగా 3 ఏళ్లుగా గేమ్ చేంజర్ని చెక్కుతున్నారు డైరెక్టర్ శంకర్. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ చూసేందుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. కనీసం రిలీజ్ డేట్ అయినా ప్రకటించండి అంటూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. వారందరికీ తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు శుభవార్త చెప్పారు. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఇప్పుడు ప్రకటించారు.
కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన రాయన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఆదివారం రాత్రి జరిగింది. ఈ ఈవెంట్కి గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. స్టేజ్ మీద ఆయన మాట్లాడుతుండగా ఆడియన్స్ అంతా గేమ్ చేంజర్ అంటూ తెగ అరిచారు. దీంతో గేమ్ చేంజరా క్రిస్మస్ కలుద్దాం అంటూ ప్రకటించారు దిల్ రాజు. ఇన్నాళ్ళు ఎంత అడిగినా రిలీజ్ డేట్పై నోరు మెదపని దిల్ రాజు ఇప్పుడు ఇంత సింపుల్గా విడుదల తేదీ చెప్పేసరికి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సోషల్ మీడియాలో దిల్ రాజు దండాలు అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఇటీవల భారతీయ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలానే ఫ్యాన్స్ గేమ్ చేంజర్ గురించి అరిస్తే డైరెక్టర్ శంకర్ షాక్ ఇచ్చారు. గేమ్ చేంజర్ ఇంకా కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, మరో 6 నెలల్లో రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తామంటూ శంకర్ అన్నారు. ఈ స్టేట్మెంట్తో చరణ్ ఫ్యాన్స్ డేలా పడిపోయారు. 6 నెలల్లో ట్రై చేస్తామంటే ఇక ఈ ఏడాది గేమ్ చేంజర్ వచ్చే అవకాశం లేదని ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి వేళ క్రిస్మస్కి రిలీజ్ చేస్తామని దిల్ రాజు చెప్పడం ఫ్యాన్స్కి సంతోషాన్ని ఇచ్చింది. ఇక ఇటీవలే గేమ్ చేంజర్లో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేశారు రామ్ చరణ్. ఇక మిగిలిన షెడ్యూల్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి క్రిస్మస్కు రిలీజ్ చేయాలని దిల్ రాజు డిసైడ్ అయ్యారు. ఒకవేళ గేమ్ చేంజర్ కనుక క్రిస్మస్కి వస్తే మెగా ఫ్యాన్స్కి వరుసగా 3 పొనంజాలు తగిలినట్లే. ఎందుకంటే పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. ఇక క్రిస్మస్కి గేమ్ చేంజర్ వస్తే ఓ 15 రోజుల తర్వాత సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర దిగనుంది. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్గా ప్రకటించిన నాటి నుంచి అతను ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ అతన్ని ఎగతాళి చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత జీవితం కారణంగా కూడా వార్తల్లో నిలిచాడు. తాజాగా T20 జట్టు కెప్టెన్సీ నుంచి పాండ్యాను తొలగించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, BCCI సెలెక్టర్లు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు ప్రాధాన్యత ఇచ్చి అతన్ని T20 జట్టు కెప్టెన్గా ప్రకటించారు. అయితే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ తిరస్కరించడంపై కొందరు మాజీలు పెదవిరుస్తున్నారు. ఈ జాబితాలో భారత మాజీ బ్యాటర్ సంజయ్ బంగార్ కూడా చేరిపోయాడు. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్కు విలువైన అనుభవం ఉన్న మాట నిజమేనని, అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత T20 జట్టు కెప్టెన్సీని హార్దిక్ అప్పగించుకోవడం అతనికి అన్యాయం చేయడమేనని సంజయ్ బంగార్ వ్యాఖ్యానించాడు. సూర్యను కెప్టెన్గా ప్రకటించడం హార్దిక్ పాండ్యాను తీవ్రంగా బాధిస్తుందని వ్యాఖ్యానించాడు. రోహిత్ తర్వాత కెప్టెన్ రేస్లో ఉన్నది అతడేనని, అతన్ని కెప్టెన్గా ఎంపిక చేయకపోవడం తనకు కొంత ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించాడు. మునుపటి T20 వరల్డ్ కప్కు ముందు రోహిత్ కెప్టెన్గా ఎంపిక చేయకపోయి ఉంటే ఆ సమయంలో హార్దిక్ పాండ్యానే కెప్టెన్గా ఎంపిక చేసేవారని అన్నాడు. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో మరో 3 రోజులు, ఏపీలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇరు రాష్ట్రాల వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పగటి వేళంతా ముసురువానలు కురుస్తుండగా రాత్రులు మాత్రం దంచుకొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు గోదావరి, కృష్ణా నదులు వరద నీటితో ఉరకలెత్తుతున్నాయి. కాగా భద్రాచలంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. గత 2 రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. పగటి వేళంతా ముసురుబాన్లు కురుస్తుండగా రాత్రులు మాత్రం వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో చెరువులు, జలాశయాలు జలకళ్ళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఇప్పట్లో వానలు తగ్గేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాగల 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల రోడ్డు తెగి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్ల పంటలు నీట మునిగిపోయి రైతులు లబోదిబోమంటున్నారు. వీధుల్లోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆదివారం సాయంత్రానికి వాయుగుండం బలహీనపడింది. అయినప్పటికీ మరో 2 రోజుల పాటు ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.